పరిస్థితి. ఇందాక కృష్ణ గారు మాట్లాడేటప్పుడు నేను అన్నా రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని. ఎస్పెషల్లీ కౌశిక్ రెడ్డి గారి విషయానికి వచ్చేటప్పటికి ఇది మొదటిసారి కాదండి. గవర్నర్ గారిని అనడం ఒకటి, ఈవెన్ అంతకు ముందర కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ ఆయనకు ఒక హిస్టరీ ఉంది. ఆడవాళ్ళ గురించి కొంచెం కించపరుస్తూ మాట్లాడతాడు ఆయన. దీన్ని వీళ్ళప్పుడు అధికారంలో ఉన్నప్పుడే ఆపాల్సింది ఒక రకంగా. అంటే వాళ్ళ దగ్గర కాంగ్రెస్ లో ఉన్నాడు. గవర్నర్ గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన టీఆర్ఎస్ లోనే ఉన్నారు, బీఆర్ఎస్ లో సారీ. ఆ రోజున వీళ్ళు ఆపలేదు. ఈవెన్ నిన్న కూడా జరిగింది ఏంటి అని అంటే, మరి అదే కౌశిక్ రెడ్డి తన ఎన్నికలప్పుడు తన భార్యని తన కూతుర్ని పక్కన ఇటు పక్కన అటు పక్కన కూర్చోబెట్టి మీరు గనక నాకు ఓటు అయిపోతే నేను ఊరేసుకుని చచ్చిపోతా అన్నాడు. అదే మహిళల హెల్ప్ తీసుకున్నాడు. ఆ రోజున మహిళల హెల్పే తీసుకున్నాడు. అదే మహిళల్ని నిన్న వచ్చి చేతగాని వాళ్ళు అన్నాడు. చీర పంపిస్తా, గాజులు పంపిస్తా, నేను చీర పంపిస్తా, గాజులు పంపిస్తా, చేతగాని వాళ్ళ బుద్ధుండక్కర్లా మాట అనడానికి. అలాంటి మాట మాట్లాడినప్పుడు ఆ పార్టీ అధిష్టానం దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్బ్ చేయాలండి. అసలు పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది. మరి వాటెవర్ నేను అది వాళ్ళు వెను వెంటనే దాన్ని వాళ్ళు ఎవరైనా ఖండించాల్సింది. ఖండించలేదు. ఖండించకపోగా సరే ఒకటేదో నేనేదో జెండా ఎగరేస్తా అన్నాడు, ఈయనేమో నువ్వేంటి నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తాడు. అండ్ ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఇద్దరిది తప్పే. ఇప్పుడు నాకు విషయం చెప్పండి వెంకటకృష్ణ గారు, దానం నాగేందర్ ఏ పార్టీకైనా చెందినోడు కానివ్వండి, పాడి కౌశిక్ రెడ్డి ఏ పార్టీకైనా చెందినోడు కానివ్వండి, అరికిపూడి గాంధీ ఏ పార్టీకైనా చెందినోడు కానివ్వండి, వీళ్ళు మాట్లాడే భాష ఏంటండి అసలు? వీళ్ళు ఏంటి, ఎక్కడి నుంచి స్ఫూర్తి తీసుకుంటున్నారు? గత 5 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి దాని నుంచి స్ఫూర్తి తీసుకుని ఏడుస్తున్నారేమో. అక్కడ ప్రజలు ఎలా కొట్టారో కనపడలేదా వీళ్ళకి? మళ్ళీ అలానే మాట్లాడతారు. ఇక్కడ ఇంకో విషయం సార్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, ఇందాక కృష్ణ అదే అన్నారు, అధికారంలో ఉన్నప్పుడు మేము ఎప్పుడు అనలేదు అసలు ఆంధ్ర తెలంగాణ కాన్సెప్ట్ మేము ఎప్పుడు తీసుకుని. ఎస్, ఐ యాక్సెప్ట్. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు అనలేదు, కానీ అధికారం కోసం ఎన్నికలకు వెళ్ళిన ప్రతిసారి వాడారు మీరు ఆ సెంటిమెంట్ని. 2014కు ముందర ఆంధ్రోళ్ళు అందరూ బూచి అన్నారా అనలేదా? తర్వాత మళ్ళీ 2018లో ఏమన్నాడు, మళ్ళీ మా గురువు వచ్చి ఇక్కడ కాలు వేలు పెడుతున్నాడు, ఏదో అయిపోతుంది, ఆంధ్ర నుంచి పాలన వచ్చేస్తుంది, ఇంకెక్కడి నుంచో వచ్చేస్తుంది అని మళ్ళీ వాళ్ళే